హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్, ఈ రోజు ఎపిసోడ్ చివరిలో నామినేషన్స్ ప్రోమో వస్తే జనరల్గా నామినేషన్స్ ఈ వీక్ ఎవరికి పడవచ్చు, మెజారిటీ ఆఫ్ ది నామినేషన్స్ ఒక్కొక్కరు విషయంలో ఒక్కొక్క వారం ఒక్కొక్కరికి పడతాయి కదా. అలా నాకెందుకో ఈ వారం రాజమాతకి గ్రౌండ్ ప్రిపేర్ కాబోతుందా, అంటే సంజన గారికి ఎక్కువ నామినేషన్లు పడిపోతాయా, సంజన గారు చాలా ఎక్కువసేపు నిలబడటానికి ఓపిక కుదుర్చుకోవాలా, తర్వాత రీతుకు కూడా ఈక్వల్లీ ఛాన్సెస్. అంటే మనకి లీక్డ్ అప్డేట్స్ ఏం లేవు, జస్ట్ అంటే ఈ వారం జరిగిన సీక్వెన్స్ ఏదో ఉందో, గేమ్ సీక్వెన్స్ కానీ ఇదంతా దీన్ని బట్టి చూస్తే ఏమో ఆల్రెడీ అంటే కొన్ని పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు రీతు చౌదరిదేమో కెప్టెన్సీలో బయాస్డ్గా ఉన్నావని ప్రూవ్ చేశాడు యాక్చువల్గా. ఇప్పుడు అది జనాలు అనుకోవటం వేరు, అక్కడ ఆర్గ్యుమెంట్స్ నీది కరెక్ట్ నాది కరెక్ట్ అంటం వేరు, అది నాకు సార్ వచ్చి ప్రూవ్ చేయటం వేరు కదా. ప్రూవ్ చేశాక ఆ పాయింట్ పెడితే ఇంకేం మాట్లాడలేదు. స్టిల్ ఇప్పటికీ నేను అదే అనుకుంటున్నాను. మీరు ఎన్ననుకున్నా నాకు సార్ అలా చెప్పినా లేదు, ఓకే నేనైతే నా జెన్యూన్గానే ఉన్నాను, మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను అని రీతు చౌదరి అంటదా, లేకపోతే గివప్ చేస్తా, ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అవబోతుంది నామినేషన్స్లో. ఇంకోటి ఏంటంటే ఆ మీద పడే నామినేషన్ మ్యాక్సిమం దీని మీదే ఉంటాయి. మెయిన్లీ సంజన గారి మీద ఏంటి, ఈ థమ్స్అప్ దొంగతనాలు చేయటం ఒకటి. ఆ తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే సుమన్ శెట్టి అన్న మాట, గాజులు వేసుకో అన్న మాట శ్రీజ అక్కడే రైజ్ చేస్తుంది, నువ్వు అలా అనకూడదు, నాట్ సపోజ్ టు యూజ్ దోస్ వర్డ్స్ సంజన గారు అన్నట్టు అంటది. అన్నాక ఖచ్చితంగా ఆ పాయింట్ మీద ఫస్ట్ శ్రీజాని పంపించారనుకో, ఇంకా ఆ పాయింట్ అందరికీ పట్టుకాలు దాన్ని ఏమంటారు, అదే నెక్స్ట్ వాళ్ళకి కూడా ఒక మార్గదర్శకం అయిపోద్ది అనమాట. అయినా ఇక్కడ 2-3 పాయింట్లు ఉన్నాయి ఏం మీద. టాస్క్లో గివప్ చేయటం ఇంకొకటి. ఇక్కడ చూడండి, నేను టాస్క్లో నేను ఆడను, నాకు ఆడాలని లేదు, సో నేను ఆల్రెడీ కెప్టెన్ అయ్యా కదంటే ఫ్యూచర్లో చాలా టాస్క్లు పెడతారు, ఇంకా ఫ్యూచర్లో కూడా నువ్వు ఒకసారి కెప్టెన్ అయ్యావని ఆడవా, ఈ కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఆ మీద పాయింట్స్ పెట్టడానికి మెయిన్ రీజన్స్ దొరికినాయి వాళ్ళకి. టాస్క్లో గివప్ చేయటం ఒకటి, ఆ థమ్స్అప్ దొంగతనాలు. ఎందుకని ఈ దొంగతనాల మీద మీటింగులు పెట్టి అందరినీ ఇచ్చేసి వదిలేస్తాయి కదా పాపం, ఇన్ని చెప్పి నువ్వెలా దొంగతనం చేశావు అనే ప్రాసెస్ ఒకటి. ఆ తర్వాత ఇది, అందుకే ఆ దొంగతనాలు కూడా చూపించినట్టు చెప్పనట్టు అలా ఏమైనా చేశారా బిగ్ బాస్ వాళ్ళు, అదంతా తెప్పించాక అంటాడు కదా, ఆ బిగ్ బాసే తెలుస్తుందిలే ఎవరు దొంగతనం చేశారని. అప్పటికి కూడా మీరు అనుకుంటున్నారేమో నేను ఏమీ దొంగతనం చేయలేదు అన్నా అనొచ్చు. సో అది అందరికీ తెలిసిన ఫ్యాక్టరీ. లేపక్క థమ్స్అప్ గురించి అడిగారంటేనే వాళ్ళిద్దరు దొంగతనం చేసినట్టు, ఫ్లోరా ఏమో. సుమన్ శెట్టి కూడా కామ్గా ఇట్లా నిలబడి, అమ్మా నువ్వు సారీ చెప్పావు కానీ అలా అంటాం తప్పు కదమ్మా, నేను ఎంత బాధపడి ఉంటానమ్మా, ఇప్పుడు గాజులు వేసుకో అంటే అది వేరేలాగా వస్తుంది కదమ్మా, సో నీ సారీని నేను చెప్పినా యాక్సెప్ట్ చేయలేదమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రం నీ మాట వెనక్కి తీసుకోలేదు కదమ్మా, ఇట్లా చెప్పి నైస్గా ఈయన మళ్ళీ వేస్తాడు నామినేషను. సో ఓవరాల్గా సంజన గారికి గ్రౌండ్ ప్రిపేర్ అయిందా అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంకా చిన్న నామినేషన్స్ అంటే మెజారిటీ వీళ్ళకు ఉండే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు ఇలా ఆడకుండా వెరైటీగా ఆడితే మాత్రం ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడే. ఇప్పుడు నేను చెప్పినట్టు కాకుండా వీళ్ళిద్దరు కాకుండా వేరే వాళ్ళకి ఎక్స్ట్రా ఎక్కువ ఉంటే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడే. ఎందుకంటే అది ఒక గేమ్ జోన్లోకి వెళ్ళి డిఫరెంట్గా థింక్ చేసినట్టు. ఎందుకంటే ఇప్పుడు ఎలిమినేషన్ లెక్కల ప్రకారం ఆడాలంటే ఎక్కువ ఫ్లోరాకి వేయాలి, ఎందుకంటే ప్రతి వారం ఫ్లోరా నీకు లాస్ట్లో ఉందని తేలుతున్నప్పుడు ఈ వారం కూడా లాస్ట్ రౌండ్ మనీష్ అండ్ ఫ్లోరాక్ అంటారు. సో ఎందుకు వచ్చిన బాధ గేమ్ ఎటు పోతుందో ఏమో అర్థం కావటం లేదు. ముందు లీస్ట్లో ఉన్న వాళ్ళు ఒకరిని పంపిద్దామంటే టార్గెట్ ఫ్లోరా అయింది, మళ్ళీ ఫ్లోరాకు కూడా నామినేషన్స్ పడే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మనీష్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. సో ఇది కాకపోతే ఫ్లోరా 2 వారాల నుంచి సేవ్ అవుతుంది కదా, ఏం మీద వేస్తే నాకు మళ్ళీ అనవసరంగా ఒక నెగిటివిటీని మూటగట్టుకున్నట్టు ఉంటుందేమో అన్నది కూడా పెద్ద ఇది అనమాట. ఏది ఇవి నార్మల్ వేలో జరిగితే, దీనికంటే ముందు కొన్ని చమక్కులు జరిగి సో ఇప్పుడు ఆయనకేమన్నా సపరేట్ అధికారాలు ఇచ్చి ఒకరిని సేవ్ చేయమంటాం కానీ, ఇంత ఎపిసోడ్ జరిగింది కదా డేమాన్ పవన్ విషయంలో, మళ్ళీ ఇతన్ని ఇక్కడ మొత్తం గేమ్ చేంజ్ అవ్వచ్చు. అంటే నేను అన్ని ఈక్వేషన్ చెప్తున్నాను. ఇప్పుడు డిమాండ్ పవన్ కెప్టెన్ అయ్యాడబ్బా, డిమాండ్ పవన్ కెప్టెన్ అయిన వాళ్ళకి ఒక వారం డైరెక్ట్ నామినేషన్ చేయని ఇవ్వచ్చు, ఒక వారం ఒకరిని సేవ్ చేయని కూడా ఇవ్వచ్చు. ఎవ్రీ వీక్ ఒకే ఫార్మేట్ ఫాలో అవ్వాలని లేదు. ఇన్ కేస్ ఒకవేళ డోస్ పడింది కదా రీతు చౌదరికి ఎందుకు అనుకుంటే, ఓకే డిమాండ్ పవన్ నువ్వు కెప్టెన్ అయ్యావు కదా ఒకరిని సేవ్ చేయంటే, ఇతనేమన్నా రీతు చౌదరిని సేవ్ చేస్తే ఇంకా రీతు చౌదరి ఆప్షన్ లేకుండా పోద్ది మిగిలిన వాళ్ళకి. రీతు చౌదరి ఆప్షనే లేకుండా, అంటే ఒక్కోసారి బిగ్ బాస్ ఆ గేమ్ కూడా ఆడతాడు. అలా జరిగిద్దా నిజంగా డిమాండ్ పవన్ అంత డేర్ చేయగలడా, మళ్ళా రీతుని సేవ్ చేసి ఒకవేళ అవకాశం వస్తే గైస్ ఇఫ్ ఎట్ ఆల్ ఈ స్క్రీన్ ప్లేలో గేమ్ వెళ్తే ఒకవేళ ఆ అవకాశం వచ్చి ఇతన్ని కానీ సెలెక్ట్ చేస్తే ఏమైనా కానీ సేవ్ చేస్తే
ఇంకా రీతు చౌదరిని వేయడానికి ఎక్కడ ఉంటాయి? ఖచ్చితంగా వాళ్ళు వేరే వాళ్ళ మీద పెట్టాలి బాణాలు. సో అది జరగటానికి స్కోప్ ఎంత? ఇటువంటి మహత్తర ఘట్టాలన్నీ ఈ నామినేషన్‌లో ఉండబోతున్నాయి అనమాట. ఒకవేళ సేవ్ చేయటం పక్కన పెడితే డైరెక్ట్ నామినేషన్ అనంటే ఈయన కూడా డైరెక్ట్ నామినేషన్ ఎవరిని ఇవ్వబోతాడు అన్నది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. నాకు తెలిసి ఇటుపక్క ఖచ్చితంగా వాళ్ళ సెలబ్స్‌లో వాళ్ళ ఫోకస్ ఎక్కువ శ్రీజ దమ్ము మీదే ఉంటదనమాట. ఎందుకంటే ఇక్కడ సెలబ్స్‌లో కూడా ఎక్కువ నీకు రేట్ చేసిన పాయింట్ చూస్తే ఈయన తుత్తు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అని అన్నాడు గానీ, ఈ యాక్చువల్ పాయింట్ పెట్టింది రీతు మీద. ఇప్పుడు భరణి ఉంది. భరణి గారిని నువ్వెందుకు అడగలేకపోయావు? అక్కడ తప్పు చేసింది కదా రీతు. ఇప్పటికైనా ప్రశ్నించవా? అసలు అంటే నీ తరపు నేనొచ్చి ప్రశ్నించాలా అన్న పాయింట్ చాలా పెద్ద పాయింట్ ఆయన పరంగా. సో ఆయనేంటి లాస్ట్ వీక్ ఏంటి నన్ను తిట్టింది మనీష్ హరీష్ అయినా నేను చూసావా నా నామినేషన్లు వేరుగా ఉన్నాయి. అది అర్థం చేసుకుంటే వాళ్ళ గేమ్ అర్థమైంది అన్నది ఎందుకని వాళ్ళు ఎక్కువ మందిని తేవటానికి. ఈసారి కూడా అలానే ఆడతాడా ఆయన? ఒకవేళ భరణి కంటే ముందు వాళ్ళందరూ ఒక 3-4 రీతుకి వేసారనుకోబ్బా, ఇంకా ఎలాగో రీతు అయింది కదా నాకెందుకని వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడా? ఒకవేళ రీతుని సెలెక్ట్ చేసుకోకపోతే నాకు సార్ చెప్పిన మాట తప్పయిద్ది. అంత జరిగాక కూడా నేను మంచివాడిని, నేను ఎందుకు ఉండాలి, నా గేమ్ లెక్కలు నాకుని అలా ఉంటాడా అనేది భరణిది కూడా కొంచెము ఇది. ఓకేనా? తర్వాత తనూజ డిఫరెంట్‌గా కొంచెం తనూజ గేమ్ డిఫరెంట్‌గా ఉంటది. నేను చూడండి అందరూ ఎక్కువ ఎవరు మాట్లాడటం లేదు. ఎక్కువ ఎవరు బోరింగు అంటే అందరూ వచ్చి ఫ్లోరా సేని పెడితే ఏమొచ్చి హరీష్‌ని పెట్టింది. సో అలానే తనూజ వచ్చి ఈసారి సంజనతో బాగున్నా మీరు అంతా ఓకే కానీ మీరు వాడిన ఆ వర్డ్ అయితే బాగలేదు అక్క. సో బాగలేదు. సో సుమన్ గారిని అని మళ్ళా సంజన అనేస్తే అది డిఫరెంట్ నామినేషన్ అయింది. సో మొత్తానికైతే నాకేమనిపిస్తుందంటే శ్రీజ వర్సెస్ సంజన, ప్రియా వర్సెస్ సంజన, చాలా వర్సెస్ సంజనాలు ఉండబోతుంది. అటునుంచేమో అటు వర్సెస్ రీతులు ఉండబోతున్నాయి. సో ఇదనమాట. సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నామినేషన్స్ అయితే ఇంకా జరుగుతుంది. ఇంకోటి నామినేషన్స్ మీద ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను. ఒకవేళ ఇది కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుందేమో అనేది నా ప్రాసెస్. ఎందుకంటే నామినేషన్ చేంజ్ చేస్తున్నారంటే కంటిన్యూస్గా పెట్టేసి 2 days పెడుతున్నారు. అంటే మెయిన్ ఎపిసోడ్లు 2 days పెట్టడం వల్ల నామినేషన్స్ లైవ్లో ఒకే రోజు అయిపోతున్నాయి. నామినేషన్స్ ఒకే రోజు లైవ్లో అయిపోతున్నాయి. సండే నైట్ కల్లా అప్డేట్స్ వచ్చేస్తున్నాయి ఎవరెవరు నామినేట్ అయ్యారు ఏంటి అనేది. అవి మొత్తం తిరుగుతూ ఉన్నాయి. సో మండే ఎపిసోడ్లో కొంత ఇప్పుడు మనకి మండే ట్యూస్డే ఎపిసోడ్లో నామినేషన్ కోసం పెడతారు. అంటే సండే నైట్ నుంచి మండే ట్యూస్డే మొత్తం నామినేషన్స్ వీళ్ళు అయ్యారు అని తెలిసినా కానీ అవి చూడాల్సిన పరిస్థితి లైవ్లో చూసినా కానీ. ఇప్పుడు ఒక ఎపిసోడ్ అయితే పర్లా, నామినేషన్ మొత్తం ఒక ఎపిసోడ్లో లాగిస్తే పర్లా. నామినేషన్ పరంగా 2 ఎపిసోడ్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ మిగిలిన కంటెంట్ మొత్తాన్ని వాళ్ళు అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మండే పెడతారబ్బా, ట్యూస్డే కూడా నామినేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. నామినేషన్స్ తర్వాత లైవ్ అంతా ఇప్పుడు యాక్చువల్గా నామినేషన్ జరిగేది సండే నైట్. ఓకే, అంటే ఒకరోజు ముందు జరుగుతాయి మనకంటే, అక్కడ జరిగేదానికంటే డిఫర్డ్ లైవ్ కదా. అంటే ఈరోజు నామినేషన్స్ అయిపోయిన తర్వాత, అంటే ఈరోజు మిడ్నైట్ దాకా జరిగి అయిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చే కంటెంట్ మొత్తం ఏదైతే ఉందో అది నువ్వు ఎప్పుడు చూడగలవు అంటే బుధవారం చూడగలవు. అంటే సండే నైట్కే అయిపోతే బుధవారం చూడగలవు. ఎందుకని మండే నామినేషన్స్ చూపిస్తాడు, ట్యూస్డే నామినేషన్స్ చూపిస్తాడు, వెన్స్డే చూపిస్తాడు. నామినేషన్స్ తర్వాత మాటలు, నామినేషన్ తర్వాత చాలా జరుగుతాయి. అవి మొత్తము నామినేషన్స్ 2 ఎపిసోడ్లో పెట్టి ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు. సో దీన్ని కొంచెం ప్లాన్గా చేస్తే బెటర్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది. అవసరమైతే ఎక్స్టెండ్ చేసిన ఎపిసోడ్ కొంచెం సేపు నామినేషన్స్ ఎపిసోడ్ ఎక్స్టెండ్ చేయొచ్చు, తప్పేముంది. అంటే ఓకే, వాళ్ళకి మెయిన్ దాంట్లో స్లాట్ 1 hour ఉంటుంది, ఇది ఒక ప్రాబ్లం. యా సో లేకపోతే నీకు కంప్లీట్గా క్రిస్ప్గా అయినా చెప్పొచ్చు, కంప్లీట్గా ఎవరెవరు అయ్యారు ఏంటి అని. వాళ్ళు తలుచుకుంటే చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఎందుకో మొత్తానికైతే ఇది ఒక ఇంట్రెస్ట్ పోయే ఒక ఇదనమాట. దీన్ని కొంచెం మార్చుకుంటే సరిపోద్దేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. అంటే చూపిస్తే మొత్తం ఒకే దాంట్లో చూపించినా ఓకే, కానీ సోమవారం మంగళవారం చూపించడం మూలాన అసలు ఎవరెవరు అయ్యారనేది సండే నైట్కే ఈ నైట్కే రేపు మహా అయితే రేపు ఉదయానికల్లా క్లియర్ కట్ అప్డేట్స్ రావటం మూలాన ఇంక ఇంట్రెస్ట్ ఏంటి, ఒక్కసారి ఆ ఇంట్రెస్ట్ వచ్చిందంటే నామినేషన్స్ ఎవరెవరు అయ్యారని, ఇంకా వాళ్ళు లేట్గా నామినేషన్ పడినా ఈలోపు స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ. ఎవరు వీళ్ళలో హైయెస్ట్ ఓటింగ్ ఎవరికి, వీళ్ళు లీస్ట్ ఓటింగ్ ఎవరికి, వీళ్ళు దుమ్ము దులుపుతుంది ఎవరు, ఇవన్నీ అయిపోతాయి. దాని నుంచి డెరైవ్ చేస్తారు ఈక్వేషన్స్, దాని నుంచి ఎవరు ముందు వెళ్తున్నారు చూస్తుంది. ఇవన్నీ అసలు దాంతో సంబంధం లేకుండా ఈ కథ కొనసాగుతూనే ఉంటుంది. దానివల్ల ముందు జరిగేది నెక్స్ట్ ఎపిసోడ్లో జరిగేది కొంచెమైనా సరే ముందు చూపించగలిగితే బెటర్ కదా. దీనికోసం మళ్ళీ మొత్తం ఇది చేయాల్సి వస్తుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.